ఆహా, గొప్పగా నటిస్తున్నావు. ఇప్పుడు హఠాత్తుగా సవతి తల్లిలో ప్రేమ పుట్టుకొచ్చిందా? అసలు ఈ మహాతల్లి వల్లే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఈ ఇంటి వాళ్ళ రక్షణ గురించి మాట్లాడుతున్నావా? అద్భుతం, చాలా బాగా నటిస్తున్నావు, చాలా బాగుంది. నేను చెడు చేసినా నా కుటుంబానికే చేశాను, ఇప్పుడు మంచి చేసినా నా కుటుంబానికే చేసుకుంటాను. కావాలంటే నేను వాళ్ళని సర్వనాశనం చేస్తాను, లేకపోతే మేలు చేస్తాను. మీకు మా విషయాలతో సంబంధం లేదు. ఇక మీదట నా కుటుంబ సభ్యుల్ని మీలో ఎవరైనా ఏమైనా అనాలని ప్రయత్నించారనుకోండి, అప్పుడు ఈ జీజాబాయి మీకు వ్యతిరేకంగా నిలబడ్డం మాత్రమే కాదు, మీతో పోరాడుతుంది కూడా. నీకు మతి భ్రమించినట్టుంది. బొంబాయి నుంచి వచ్చినా కూడా నీకు ఈ మాత్రం తెలివిలేదా? ఎవరి చేతిలో శక్తి ఉంటుందో పెత్తనం కూడా వాడే చెలాయిస్తాడు. అయినా దీనిలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. నువ్వు ఆ జాతిగా, అది సతారాలో అయితే ఏంటి, పల్లెటూరులో అయితే ఏంటి, నగరంలో అయితే ఏంటి, అసలు ఎక్కడైతే ఏంటి, అందరి బుద్ధి మందగించే ఉంటుంది. ఇప్పుడు నువ్వే చెప్పు సేటు గారు, ఎవరి బుద్ధి ఎక్కువ మందమో, నాదా లేక మీరు పంపించిన ఈ పోటుగాళ్లదా? వీళ్ళేమనుకున్నారంటే భీమింట్లో ఒంటరిగా ఉన్నాడు, మనం సులువుగా ఇప్పుడు చంపేయొచ్చు అనుకున్నారా? నా సంగతి మీకు తెలియదు. వీళ్ళని ఇటువైపు నుంచి వెళ్తున్నప్పుడే గమనించాను నేను. అప్పుడే నాకు వీళ్ళ మీద అనుమానం వచ్చింది. అసలు ఇంత ఎండలో రగ్గులెందుకు కప్పుకున్నారని. ఇప్పుడు చెప్పు, ఎవరి బుద్ధి ఎక్కువ మందగించింది? ఒక ఆడదానికి ఎందుకు భయపడుతున్నారు? తెగించి కర్రతో దాన్ని బుర్ర పగలగొట్టండి. ఈమె భర్త ఇంకా బతికే ఉన్నాడు. పని వెతుక్కోవడానికి వెళ్ళాను అంటే దాని అర్థం ఇది కాదు. నేను నా బాధ్యతల్ని మర్చిపోయానని. నా భార్యని కాపాడటం ఇది నా మొదటి కర్తవ్యం. ఇక మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే మర్యాదగా ఉండదు. అరే, మేము కాపాడదామనే వచ్చాం. అందరూ కట్టుకొని చావండి, మాకేమైంది? పదండి సేటు గారు, పదండి సిద్ధాంతి గారు. వాళ్ళ చావు వాళ్ళు చస్తారు, పదండి. లే, మీకు ధన్యవాదాలు. మీరు నా ప్రాణం కాపాడారు. వరసకి నేను నీకు అమ్మనవుతాను, అందుకని నిన్ను రక్షించడం అనేది నా బాధ్యత అవుతుంది. ఇది నా కర్తవ్యం. ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళ నుంచి నేను నిన్ను సురక్షితంగా ఉంచాలి. అలాగే నువ్వు కూడా ఇది అర్థం చేసుకో, ఈ సంఘర్షణల వల్ల నువ్వేమీ సాధించలేవని. ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నిజానిజాలకి దూరంగా ఊహాలోకంలోకి తీసుకెళ్తున్నారు. అందరూ నిన్ను నాయకుడు నాయకుడు అని నెత్తి మీదకెక్కించుకుంటున్నారు. కానీ నేనలా చేయను. నా ఉద్దేశంలో నువ్వు నీ చదువు, నీ ఉపాధి, నీ జీవితం గురించి ఆలోచించుకోవటం మంచిది. నీ ఒక్కడి వల్ల ఈ ప్రపంచమేమీ మారిపోదు భీమ్. చూడు జీజాబాయ్, నువ్వెలా ఆలోచిస్తున్నావో అలా నేను ఆలోచించను, భీము ఆలోచించడు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా కానీ ఈ విషయంలో సంతోషంగా ఉంది. ఈరోజు జీజాబాయ్ భీమ్ని కాపాడింది.
బాలా, జీజాబాయ్ పాలు తేయడానికి వెళ్ళింది కానీ తేలేదు. నువ్వు వెళ్ళి తీసుకురా. నేను ఇప్పుడే తీసుకొస్తాను. జీజాబాయ్, వంటింట్లోకి వెళ్ళి టీ చేయడానికి ఏర్పాట్లు చేయి. తులసి, అమ్మకి సహాయం చేయి. భీంబాబు, ఇది అవసరం లేదు. అందరూ నీ ఆలోచనలతో ఏకీభవించాలని. కానీ ఇది కూడా చాలా అవసరం. ఎవరైతే ఏకీభవించరో వాళ్ళని కూడా నువ్వు గౌరవించాలి. వాళ్ళకు కూడా శ్రేయోభిలాషిలాగా ఉండు. వాళ్ళని కూడా నువ్వు నీ శ్రేయోభిలాషిలాగా భావించు. ఏదైనా పని దొరికిందా మీకు? లేదు. ఇంకా 2 రోజుల్లో మన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోతాయి. ఏదో ఒక పని వెతుక్కోండి తొందరగా. వెతుక్కుంటాళ్లే పని. ఇలా పని వెతుక్కోమని ఎప్పుడూ వ్యక్తి మనసు మీద ఒత్తిడి వేయటం వల్ల మనిషి ఆందోళనకి గురవుతాడు. అయినా తొందరపడితే ఏ సమస్య పరిష్కారం అవదు. ప్రతి విషయంలోనూ కల్పించుకోవడం అవసరం. ఆ భీమ్కి అలవాటైపోయింది బాగా. ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మౌనంగా ఉండాలనే ఇంగిత జ్ఞానం లేదా నీకు? సరే, నేను అందరికీ దూరంగా కూర్చుంటాను. భీమ్, కూర్చో. తను బాధను వ్యక్తం చేస్తుంది. అయినా నువ్వు కూడా ఏంటి జీజాబాయ్? భీమ్ ఇంకా చిన్నపిల్లాడు. వాడి మాటలకి ప్రతిఘటించి ఎందుకు వెంటనే మాట్లాడతావు? జీజాబాయ్, మేమందరం చూసాము. నీకు నీ మనసులో మన భీమ్ మీద ప్రేముంది, అలాగే దిగులు కూడా ఉంది. ఇంకా ఈ పై చికాకులెందుకు? చిరాకు కాదు వదినా. పిల్లల మీద ప్రేముంటే వాళ్ళు ఏది చేసినా ఊరుకుంటామా? నాకసలేమనిపిస్తుందంటే వదినా, భీమ్ ప్రతి విషయాన్ని వేరే కోణంలో చూస్తాడు, అలాగే ఆలోచిస్తాడు. ఇలా భిన్నంగా ఆలోచించడమే వీడి గొప్ప తెలివితేటలని అనుకుంటాడు. సరే, మీరేమైనా మాట్లాడుతున్నప్పుడు నేనేమీ మాట్లాడను. ఇలా అయితే భీమ్ ఏదైనా మాట్లాడాలన్నా చెప్పాలన్నా సంకోచపడతాడు. ఈ కారణంగా ఏదైనా మాట్లాడటానికి ముందు సంశయించడం మొదలు పెడతారు. ఏ వ్యక్తి అయినా ఇలా సంశయించడం మంచిది కాదు. నేను ఏదో ఒకటి చేయాలి. స్వామీజీ, ఈరోజు ఆ భీమరావు కథ ముగిసిపోయి ఉండేది. కానీ అనూహ్యంగా వాడి సవతి తల్లి జీజాబాయి వచ్చింది. అదొచ్చి భీమరావుని కాపాడింది. అందుకే ఆ జీజాబాయితోనే లేపించేద్దాం అనుకున్నాం. ఇంతలో ఆ రామ్జీగాడు వచ్చి ఆమెను కాపాడాడు. పైకి మాత్రం ఒకరంటే ఒకరికి పడినట్టుగా నాటకాలు ఆడుతున్నారు. కానీ ఈరోజు అందరూ ఒకటైపోయి నువ్వు నా భార్యవి, నువ్వు నా కొడుకువి అనడం మొదలుపెట్టారు. కానీ స్వామీజీ, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మన జాతి వాళ్ళ మనోధైర్యం కూడా సన్నగిలిపోతోంది. అలా మనోబలం సన్నగిల్లితే అప్పుడు మనస్సుని భక్తి వైపు మళ్లించాల్సి ఉంటుంది. అందుకని ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మీ ముగ్గురిది. ఈ జీవన మరణాలనేవి భగవంతుని చేతిలో ఉంటాయి. మనమందరం కేవలం నిమిత్తమాత్రులమే. అందుకని ఆ భీమరావుకి వాడి కుటుంబ సభ్యులందరికీ తగిన బుద్ధి చెప్పటానికి, వాళ్ల స్థాయి ఏమిటో గుర్తు చేయటానికి మనందరం ఇలా మాధ్యమంగా పనిచేస్తూ ఉండాలి. ఎప్పటికి సఫలమైనా పర్వాలేదు. స్వామీజీ, ఆ భీమరావు గారిని నాశనం చేయడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. అవును స్వామీజీ, ఏదైనా ఆలోచించండి స్వామీజీ.
సామూహిక సమాలోచన చేద్దాము, అందరం పరిష్కారం ఆలోచిద్దాము. చూడు సేఠ్ ధన్సుఖ్లాల్, మా సామూహిక సమాలోచన సమాగమనానికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చెయ్యాలి. ఏర్పాట్లన్నింటినీ నేను ఎలా చేస్తాను? డబ్బులు కావాలి కదా. నేను ఇంకా ఎలాంటి ఖర్చులు భరించలేను. నేను వెళ్తున్నాను. సేట్ గారు, స్వామీజీకి వ్యతిరేకంగా నడిచే ఆలోచన మనసులోకి రానివ్వద్దు. మళ్ళీ చెంపదెబ్బ తింటారా సేఠ్ గారు? వెళ్ళి డబ్బులు తీసుకొచ్చివ్వండి. స్వామీజీ ఆగమనానికి ఏర్పాట్లు చేయాలి. అరే వెళ్ళండి సేఠ్ గారు. వెళ్ళండి సేట్ గారు. ప్రతిసారి నన్నే ఎందుకు ఇరుకుస్తున్నారు? సిద్ధాంతి గారు, మనం డబ్బు లేని వాళ్ళం అవడం మంచిదైంది. లేకపోతే మన పరిస్థితి కూడా సేట్ లాగే అయ్యేది. పదండి వెళదాం. రామ్జీ, నమస్కారం సేఠ్ గారు. రామ్జీ, ఈ భీమ్రావు వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది. సేఠ్ గారు, ఏంటి, ఏం జరిగింది? నేను ఈ భీమ్రావు మాటలకు మోసపోయాను. వీడు నా చెడిపోయిన కొడుకుని నా కార్ఖానాలో పనికి పెట్టమని చెప్పాడు. నేను పెట్టాను. ముందు వ్యాపారం చూసుకుంటున్నట్టు నటించాడు. తర్వాత మెల్లమెల్లగా నా కార్మికులందరినీ తీసేయడం మొదలుపెట్టాడు. వాళ్ల స్థానంలో వాడి ఆవార స్నేహితులందరినీ పెట్టుకున్నాడు. ఇక ఏ గాలి పనులు సరదాలు వాడు బయట చేసేవాడో అవి కార్ఖానాలోనే మొదలుపెట్టాడు. వ్యాపారంలో పూర్తిగా నష్టం వచ్చింది. మొత్తం అంతా నాశనం అయిపోయింది. నేను వ్యాపారం కోసం చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాను. వాళ్ళకెవరికి నేను డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఇప్పుడు నేను నా కార్ఖానాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నేను సర్వనాశనం అయిపోయాను. నేను రోడ్డును పడ్డాను. ఇదిగో కేవలం ఈ భీమరావు చెప్పిన మాటలు విని. సేటు గారు, మీరు బాధలో దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. భీమ్, ఒక మనిషి బాధలో ఉన్నాడు. నువ్వు ఆయన్ని ఇంకా బాధ పెడుతున్నావా? ఆయన ఆలోచించే విధానం చాలా తప్పు అని నేను నీకు ఇంతకు ముందే చెప్పాను. నువ్వు ఆలోచించే విధానం సరైంది కాదు అని. ఒక దారి తప్పిన కొడుకుతో కూడా ఆయన జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ ఒక చెడిపోయిన కొడుకుని బాగు చేసే ప్రయత్నంలో నువ్వు ఆయన్ని మొత్తంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెట్టావు. కానీ నేనైతే నాశనం అయిపోయానుగా. ఇప్పుడు నేనేం చేయాలి? అదండి, నేను మీతో వస్తాను. ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాము. నువ్వొద్దు. ముందే ఆయన వ్యాపారాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు నువ్వు లేకుండా ఆయన ఒక్కడే పరిష్కారాన్ని వెతుక్కోనివ్వు. జీజాబాయ్, నువ్వు ఊరుకో. సేఠ్ గారు, మీరు దిగులు పడకండి. ఇంకా మీరు భీమును తప్పనొద్దు. పదండి, నేను చూస్తాను ఏం చేయాలనేది. నేను కూడా వస్తాను. వద్దు. ఏదైనా పరిష్కారం అయ్యిందంటే అది కూడా చెడిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండు. రామ్జీ, నువ్వు రా. జిజాబాయ్, నువ్వు కంకణం కట్టుకున్నావా భీమిని పదే పదే తప్పుగా నిరూపించాలని? దీనివల్ల పిల్లాడు కూర్చుంచుకుపోతాడు. అలాగా? ఒకవేళ మీరందరూ ముందే వాడికి వాస్తవం చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నేను వాడిని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకురావాలనుకుంటున్నాను. నేను తీసుకొచ్చే తీరుతాను. सर्वज्ञ स्वामी जी की जय। सर्वज्ञ स्वामी जी की जय। सर्वज्ञ स्वामी जी की जय। सर्वज्ञ स्वामी जी की జై. మొదట అనుకున్నాను ఒంటరిగా ఆలోచించాలని. మళ్ళీ అనుకున్నాను సామూహిక సమాలోచన ఏర్పాటు చేద్దామని. దీనివల్ల అందరికీ చైతన్యం కలుగుతుంది. అందువల్ల మీరందరూ మీ కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి స్మరించుకోండి. నేను ఈ కార్యాన్ని నడిదారిలో ఎందుకు పెట్టానో తెలుసా? ఎందుకంటే మీ అందరి ముందు
ఒక లక్ష్యం ఉండాలని. ఈ విషయం తెలుసు. బాటసారులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయినా ఈ విషయం ఏమీ పట్టించుకోకుండా మీరందరూ భగవంతుణ్ణి ధ్యానించండి. సరే, ప్రారంభించండి. అలాగే స్వామి, అలాగే. అలాగే స్వామీజీ. నువ్వు కూడా వెళ్ళి కూర్చో. కూర్చో. ఇది మాకు తెలుసు. ఈ సామూహిక సమాలోచన కారణంగా ఈరోజు మీరందరూ ఉపవాసం ఉన్నారు. ఉదయం నుంచి ఏమీ తిని ఉండరు, తాగి ఉండరు. మేము కూడా ఏమీ తినలేదు, తాగలేదు. ఈరోజు ఈ సమావేశం పూర్తయిన తరువాత మీరు సమర్పించిన ఈ నైవేద్యాలు, వీటిని ప్రసాదంగా పంచటం జరుగుతుంది. ఇక కానివ్వండి. ఇప్పుడు మీరందరూ మీ కళ్ళు మూసుకోండి. తరువాత ఈశ్వరుణ్ణి స్మరించుకోండి. కనిపించాడా ఈశ్వరుడు? లేదు స్వామీజీ, కనిపించలేదు. ఇంకా ధ్యానం చేసి చూడండి. కనిపిస్తాడు, తప్పక కనిపిస్తాడు. ఈ స్వామీజీ ఏం చేస్తున్నాడు? కొత్త నాటకం. ఇలాంటి బురిడీ బాబాలు వీళ్ళందరి కోసం రోజు ఏదో ఒక కొత్త బూటకం చేయాల్సి ఉంటుంది. లేకపోతే వీళ్ళని నమ్మేవారి మనసులో వీళ్ళ విలువ తగ్గిపోతుంది. అలాగే కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా ధ్యానం చేయండి. ఈశ్వరుడు కనిపిస్తాడు. ధ్యానమేగా చేస్తున్నాడు. ఓన్లే మంచిదేగా. చూడండి ఎలాంటి ధ్యానం జరుగుతుందో. అరే, మీరందరూ మీ కళ్ళు మూసుకున్నారు, కానీ మీ స్వామీజీ ద్రాక్షాలు తింటున్నాడు. చూడండి. మీరు ఎవరు ఏం చెప్పినా విశ్వసించవద్దు. ఇతడు మీ ధ్యానం భంగం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ధ్యానం చేయండి. ఈశ్వరుడిని స్మరించండి. తప్పక కనిపిస్తాడు ఈశ్వరుడు. ధ్యానం చేస్తూ ఉండండి. ఈశ్వరుడిని స్మరించుకోండి. ఆయన మీకు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఇది శ్రద్ధ, ఇదే భక్తి. వీళ్ళెవ్వరూ వారి వారి కళ్ళు తెరవరు. ఇది భక్తి కాదు, మూఢభక్తి. కానీ స్వామీజీ, ఎప్పుడో ఒకరోజు అలా ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పటికీ వీళ్ళకి ఈశ్వరుడు కనిపించడు. అప్పుడు వీళ్ళందరూ కళ్ళు తెరుస్తారు. అప్పుడు మీ బూటకం వీళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు మీకు ఇంకా మీలాంటి బురుడీ బాబాల గతి ఏమవుతుంది? వెళ్ళు రామ్జీ, వెళ్ళు. ఇక్కడ ఈశ్వరుడి కోసం సామూహిక ధ్యాన సమాగమం జరుగుతోంది. నువ్వేంటి సేఠు? నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. నువ్వు మా జాతివాడి వయ్యిండు కూడా సిగ్గు లేకుండా ఈ చిన్న జాతివాడితో కలిసి ఇక్కడ నిలబడ్డావు. అసలైతే నువ్వు ఈ సమావేశంలో భాగం పంచుకోవాలి. చూడు, ఇప్పుడు కేవలం నీ దుకాణం మాత్రమే నష్టపోవటం జరిగింది. ఇక మెల్లమెల్లగా
నీ కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది. ఆ తరువాత నీ జీవితం పూర్తిగా నాశనమైపోతుంది. కనిపిస్తున్నాడా ఈశ్వరుడు? ఇదే విధంగా ధ్యానం చేస్తూ ఉండండి. ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేయండి. కనిపిస్తాడు, తప్పకుండా కనిపిస్తాడు. కనిపించి తీరతాడు.